హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో ఈ నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన మాటలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చాలామంది ఐఎమ్ ఫాలోవర్ ఆఫ్ జీసస్, నేను క్రీస్తుని వెంబడించేవాడును, క్రీస్తుని కలిగి ఉన్నవాడును, ఆమె క్రిస్టియన్, ఇలా చాలామంది చాలా రకాలైన టైటిల్స్ పెట్టుకుంటారు. కానీ వారి నిజ జీవితము యేసుప్రభు వారికి ఎంతో భిన్నంగా ఉంటుంది. వారి నిజ జీవితం యేసుప్రభు వారికి ఎంతో దూరంగా ఉంటుంది. మన టైటిల్ క్రిస్టియనా కాదా అని డిఫైన్ చేయదు, కానీ మన లైఫ్ స్టైల్ క్రిస్టియనా కాదా, మనం నిజంగా క్రీస్తుని వెంబడిస్తున్నామా లేదా అనేది డిఫైన్ చేస్తుంది. ఈరోజు నా వర్తమానం యొక్క టైటిల్ ఏంటంటే హూ క్యాన్ బి ఫాలోవర్ ఆఫ్ జీసస్. ఎవరు యేసు ప్రభునికి శిష్యులుగా ఉండగలరు? యేసు ప్రభుకి శిష్యుడిగా ఉండాలంటే మనలో ఏ లక్షణాలు ఉండాలో ఒక 7 విషయాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా యేసు ప్రభుకి శిష్యుడిగా ఉండాలి అని అంటే నువ్వు దేనినైనా దేవుని కొరకు విడిచిపెట్టగలగాలి. ఇటువంటి లక్షణము ఎవరిలో కనిపిస్తుందంటే పేతురులో కనిపిస్తుంది. సీమోను పేతురుని యేసు ప్రభు చూసి నిన్ను మనుషుల పట్టు జాలరిగా చేస్తాను అని చెప్పినప్పుడు సీమోను పేతురు ఏం చేస్తాడంటే తన యొక్క దోణెను, తనకు సంబంధించిన వాటన్నిటిని విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడిస్తాడంట. లూకా సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో ఉంది, వారు దోణలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. యేసుప్రభు వారి యొక్క పిలుపుని అందుకున్న పేతురు సమస్తాన్ని విడిచిపెట్టి అన్నీ వదిలేసి యేసే వెనకాల వెళ్ళిపోయాడంట. ఈరోజు చాలామంది ఎలాంటి పొజిషన్లో ఉంటారంటే నాకు లోకము కావాలి, దేవుడు కావాలి, లోకము కావాలి, లోకాశలు కావాలి, యేసుప్రభు కూడా కావాలి అని 2 స్టాండ్స్ మీద ఉంటారు. చూడండి, 2 పడవల్లో కాళ్ళు వేస్తే మనం ఏం చేస్తాం? మునిగిపోతాం. ఏదైనా ఒకటే మనం ఎన్నుకోవాలి. ఈరోజు దేవుణ్ణి ఎన్నుకో. దేవుని కొరకు దేనినైనా వదిలిపెట్టడానికి సిద్ధపడు. దేవుని కొరకు నువ్వు ఏది విడిచిపెట్టినా అది ఆశీర్వాదమే. అబ్రహాము దేవునికి లోబడి దేవుని కొరకు విడిచిపెట్టి అతడు ఏం నష్టపోయాడు? ఏమీ నష్టపోలేదు. అబ్రహాముతో దేవుడు అంటాడు, నీ వాళ్ళందరినీ విడిచిపెట్టే, నీ వాళ్ళందరినీ వదిలేసాయి. అందరినీ వదిలేసి దేవుడు చూపించే స్థలానికి వెళ్తాడు అబ్రహాము. అలా వెళ్ళడం బట్టి అబ్రహాం ఏమైనా నష్టపోయాడంటే ఏమీ నష్టపోలేదు. అబ్రహాంతో దేవుడు అంటాడు, ఇస్సాకుని నాకు బలిగా అర్పించు, నీ ప్రేమిస్తున్న నీ ఒక్కగానొక కుమారుడిని నాకు బలిగా అర్పించు అంటే ఇస్సాకుని బలి అర్పించడానికి ముందుకు వస్తాడు. అలా బలి అర్పించడానికి ముందుకొచ్చి అబ్రహాం ఏం నష్టపోయాడు? ఏమీ నష్టపోలేదు. లోతుని విడిచిపెట్టేసే అని అంటే అబ్రహాం ఏమి నష్టపోయాడు? అబ్రహాము లోతు విడిపోయారు. అలా విడిపోట బట్టి ఏం నష్టం వచ్చింది? ఏమీ నష్టం కలగలేదు. దేవునికి లోబడి మనం దేన్ని వదిలేసినా అది మనకి ఎప్పుడు నష్టము కాదు. ఈరోజు యేసయ్య మాటకి లోబడి యేసయ్య మాట కొరకు యేసయ్యని వెంబడించాలని నువ్వు దేనినైనా వదిలేస్తే అది నీకు నష్టం కాదు, అది నీకు ఆశీర్వాదమే. ఈ పేతురు యొక్క జీవన విధానం ఎటువంటిదంటే పేతురు ఒక జాలరి. ఒకరోజు చేపలు పడితేనే అతడికి ఏమొస్తాయంటే కడుపు నిండుతాయి. ఒకరోజు చేపలు పడితేనే వాళ్ళ ఫ్యామిలీ పోషింపబడుతుంది. కానీ పేతురు తన జీవనానికి ఉపయోగపడే ఆ వలలను, తన యొక్క ఆక్యుపేషన్ని, తన కడుపు నింపుకోవడానికి ఉపయోగపడే ఆ వలలను, వాటన్నిటిని, ఆ దోణలను అన్నిటినీ విడిచిపెట్టేసి యేసే వెనకాల వెళ్ళిపోయాడు. మరి పేతురు ఏం నష్టపోయాడు? యేసే వెనకాల వెళ్ళిపోయాడు కదా, వాళ్ళ ఫ్యామిలీ అంతా అనాథలు అయిపోయారా? పేతురు ఆకలి పస్తులతో ఉన్నాడా అని అంటే ఎప్పుడు లేడు. ఏది పేతురు నష్టపోలేదు. దేవుని కొరకు మనం ఏది వదిలేసినా అది ఆశీర్వాదమే. ఇక్కడ పేతురు తన దోణెను, తన వలలను వదిలివేసి యేసేని వెంబడించాడు. అతడు ఒక అపోస్తలుడుగా మారిపోయాడు. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు మిమ్మల్ని ఏం వదిలేయమంటున్నాడో దాన్ని వదిలేసేయండి. కొన్నిసార్లు దేవుడు అంటాడు, ఈ సెల్ ఫోన్ నిన్ను నన్ను దూరం చేస్తుంది, ఈ సెల్ ఫోన్ వదిలేసే అంటే ఆ సెల్ ఫోన్ తీసి పక్కన పెట్టేసేయండి. ఏది దేవుడు వదలమంటే దాన్ని వదలండి. ఈ సినిమాను వదిలేసే, నీకు సినిమా చూసే అలవాటు ఉంది, ఈ సినిమా వల్ల నీకు నాకు దూరం వస్తుంది, ఆ సినిమాను వదిలేసే. సినిమా చూడడం మానే అంటే సినిమాని చూడడం మానేయండి. దేవుని కోసం నువ్వు ఏది విడిచిపెట్టినా అది ఆశీర్వాదమే. మేము 40 రోజుల బైబిల్ ట్రైనింగ్ నడిపిస్తాము కాటవారం గ్రామంలో. 40 రోజుల బైబిల్ ట్రైనింగ్కి ఒక స్టూడెంట్ వచ్చాడు. ఆ అబ్బాయి
ఆ అబ్బాయికి ఫోన్ చాలా అడిక్ట్, ఎక్కువ గేమ్స్ ఆడుతూ ఉంటాడు, ఫోన్కి చాలా అడిక్ట్ అయిపోయాడు. అయితే ఒకరోజు యేసుప్రభు వారు ఆ అబ్బాయిని దర్శించి, బాబు నీవు ఈ ఫోన్ వదిలేస్తావా నా కోసం, నేను నిన్ను ఎంతో ప్రేమించాను కదా, నా కోసం ఈ ఫోన్ వదిలేస్తావా, నేను బలమైన సేవకుడిగా నేను వాడుకుంటాను అని అంటే, ఆ అబ్బాయి ఏడ్చుకుంటూ ఆ ఫోన్ని ఆ యొక్క క్యాంపస్ బ్యాక్ సైడ్ ఉన్న ఆ నదిలో ఇసిరేస్తాడు. ఏడ్చుకుంటా ఇసిరేస్తాడు. ఆ రోజు ఎంతో బాధ కలిగిందంటే, ఈ ఫోన్ని నేను వదిలేయాలా, ఈ ఫోన్ నేను విడిచిపెట్టాలా అని ఎంతో బాధ కలిగింది. ఏడ్చుకుంటా ఫోన్ ఇసిరేశాడు. కానీ ఈరోజు ఆ కుమారుడు ఒక గొప్ప సేవకుడుగా మార్చబడ్డాడు. దేవుడి కోసం వదిలేసిన ప్రతీది పరలోకంలో రాయబడుతుంది. దానికి దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. ఖచ్చితంగా ఆ యొక్క ప్రతిఫలాన్ని మనము చూస్తాము. హల్లెలూయా. రెండవదిగా, యేసు ప్రభువునకు శిష్యుడిగా మనం ఉండాలంటే మనకి ఏ లక్షణం ఉండాలంటే, యేసయ్యతో ఉండే ఒక అనుభవం ఉండాలి. దేవునితో సహవాసం చేయాలి. మార్కు సువార్త 3వ అధ్యాయం 14వ వచనం మనం చదువుదాం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యుద్ధకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లు దెయ్యములను వెళ్ళగొట్టి అధికారము గలవారై సువార్త ప్రకటించుటకు వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించాను. యేసు ప్రభువారు ఒకరోజు ఒక కొండ ఎక్కి 12 మందిని పిలిచాడు. ఎందుకు పిలిచాడంట? యేసు ప్రభు తనతో ఉండడానికి పిలిచాడంట. హల్లెలూయా. తనతో ఉంచుకోవడానికి, తన వెనకాలే తన పక్కనే ఉంచుకోవడానికి యేసు ప్రభు 12 మందిని శిష్యులను యేసు ప్రభు ఏర్పరచుకున్నారు. ఈరోజు మీకు ఒక విషయాన్ని చెప్తున్నాను. మనం అనుకుంటాము మన దేవుని కొరకు ఈ పెద్ద పెద్ద మీటింగులు పెడితేనే మనం దేవుని సేవ చేసినట్టు, పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ పైన నిలవబడితేనే దేవునికి పని చేసినట్లు, మైకులు పట్టుకుని ప్రసంగిస్తేనే దేవుని పని చేసినట్టు ఇలా అనుకుంటాం. దేవుడికి చేసే ఒక ముఖ్యమైన పని ఉంది. అదేంటో తెలుసా అండి? ఆయనతో ఉండడం, యేసయ్యతో గడపడం. శిష్యులకి 12 మంది శిష్యులకి వారికి ఉన్న మొదటి రెస్పాన్సిబిలిటీ, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే యేసయ్యతో ఉండాలి. శిష్యుల యొక్క పని ఏంటంటే యేసయ్యతో ఉండడం. యేసయ్య ఏ ఊరు వెళ్తే యేసయ్య వెనకాల ఆ ఊరు వెళ్తారు. యేసయ్య ముందుకు వెళ్తే ముందుకు వెళ్తారు. యేసయ్య గలిలీకి వెళ్తే గలిలీకి వెళ్తారు. ఎక్కడికి వెళ్తే అక్కడ యేసుప్రభు వెనకాలే ఉంటారు ఈ శిష్యులు. యేసుప్రభు శిష్యులు ఎక్కడ వేరుగా లేరు. యేసుప్రభు ప్రార్థన చేసుకునే సమయం తప్ప మిగతా సమయాల్లో ఎప్పుడు ఈ శిష్యులు యేసయ్య వెంటే ఉన్నారు. యేసు ప్రభు అటువంటి సహవాసాన్ని తన శిష్యుల యొద్ద నుండి కోరాడు. నాతో ఉండండి, నేను అందుకే మిమ్మల్ని పిలుచుకుంటున్నాను, నాతో ఉండండి, నాతో మాట్లాడండి. ఈరోజు నువ్వు యేసయ్యకి శిష్యుడిగా ఉండాలనుకుంటే నువ్వు చేయాల్సిన రెండవ పని ఏంటంటే యేసయ్యతో ఉండు, యేసయ్యతో మాట్లాడు. రోజుకి 24 గంటలు మన చేతిలో ఉన్నాయి. 24 గంటల్లో నువ్వు ఎన్నో గంటలు లోకానికి ఖర్చు పెడుతున్నావు. యేసయ్యకి సమయం ఉందా నీ జీవితంలో? యేసయ్యతో మాట్లాడు. నీ యేసయ్య నువ్వు ఎప్పుడెప్పుడు మాట్లాడతావా, ఎప్పుడెప్పుడు ఆయనతో ముచ్చటిస్తావా అని ఆయన 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. ఈరోజు నువ్వు యేసయ్యతో మాట్లాడడానికి నిర్ణయించుకుంటే నువ్వు ఆయనకి శిష్యుడు అయిపోతున్నావు. హల్లెలూయా. కొరియా దేశంలో పాల్ యాంగిచో అని ఒక గొప్ప దైవ సేవకుడు ఉన్నాడు. ఆ గొప్ప దైవ సేవకుడు ఒకరోజు ఆయన ప్రార్థనా గదిలో ఉన్నాడు. ఆయనకు ప్రతిరోజు ఒక సెపరేట్ టైం ఉంటుంది అన్నమాట. ఆ టైం ఆయన ప్రేయర్ టైం. ఆయన ఎప్పుడు ఒక మాట చెప్తాడంట, నేను నా ప్రేయర్ టైంకి కరెక్ట్గా వెళ్ళిపోవాలి. 3 o'clockకి నా ప్రేయర్ టైం. సో 3 కంటే 10 నిమిషాల ముందే నేను వెళ్ళి కూర్చోవాలి. ఎందుకంటే 3 గంటలకి యేసయ్య వచ్చి నా కొరకు ఎదురు చూస్తూ ఉంటారు అని అటువంటి ఒక నిర్ణయ సమయాన్ని పెట్టుకుని ఆయన ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడు. ఈ పాల్ యాంగిచో గారు ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన సమయంలో ప్రార్థన చేసేవారు. అలా ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన డోర్ ఎవరో కొట్టారంట. కొట్టి పాల్ యాంగిచో గారు డోర్ తీయండి అని చెప్పి వాళ్ళ అసిస్టెంట్ డోర్ కొడుతున్నాడంట. పాల్ యాంగిచో గారు లోపల నుంచి అడుగుతున్నారంట, ఎందుకు డోర్ కొడుతున్నావు బాబు, ఎందుకు డోర్ కొడుతున్నావు అంటే, మీతో ఈ దేశం యొక్క ప్రెసిడెంట్ గారు మాట్లాడాలంట, మీరు డోర్ తీయండి అని చెప్పారంట. అంటే పాల్ యాంగిచో గారు ఒకే ఒక మాట అన్నారంట, ఈ ప్రెసిడెంట్ కంటే ముఖ్యమైన వ్యక్తితో నేను లోపల మాట్లాడుతున్నాను, నా ప్రేయర్ టైం అయ్యే వరకు నేను మాట్లాడలేను అని చెప్పేసే అని తన అసిస్టెంట్తో చెప్పేశారంట. చెప్పి ఆయన అలా ప్రార్థనలో ఉండిపోయారు. ఈరోజు ఆ కొరియా దేశంలోనే అతిపెద్ద సంఘము, ప్రపంచంలో అతిపెద్ద సంఘం అక్కడే ఉంది. దేవుడు అంతగా అతన్ని వాడుకుంటున్నాడు. ఎందుకంటే దేవునితో ఉండే మనస్సు పాల్ యాంగిచోకు ఉంది. దేవునితో గడపాలన్న ఒక ఆశ
ఆశ ఉంది. దేవుడికి ఇచ్చే సమయం కంటే నాకు ఏది ఎక్కువ కాదు, దేవుడి కంటే నాకు ఏ వ్యక్తి ఇంపార్టెంట్ కాదు, దేవుడి కంటే వేరే ఏ విఐపీస్ నాకు లేరు, దేవుడే నాకు విఐపి అని తనకు ఒక స్కెడ్యూల్డ్ టైంలో ప్రేయర్ చేయడము, ప్రత్యేకించుకొని ప్రార్థనలో కూర్చోవడము, ఇలాగ దేవునితో ఉండడానికి తన ఆత్మని ట్రైన్ చేశాడు ఈ దైవ సేవకుడు. ఈ దైవ సేవకుడు మాత్రమే కాదండి, 12 మంది శిష్యులు కూడా తమ ఆత్మను యేసుతో ఉండడానికి ట్రైన్ చేశారు. అందుకనే వారు అపోస్తులుగా మారారు. ఈరోజు యేసయ్యతో ఉంటున్నావా లేదా అనేది ఆత్మ పరిశీలన చేసుకో. మూడవదిగా యేసు ప్రభుకి శిష్యుడిగా ఉండాలి అని అంటే నీలో ఉండాల్సిన 3వ లక్షణం ఏంటంటే అన్నిటికంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి. అన్నిటికంటే, అందరికంటే ఎక్కువ దేవుణ్ణి ప్రేమించాలి. అలా అయితేనే నువ్వు యేసయ్యకి శిష్యుడిగా ఉండగలవు. యేసు ప్రభువారు సీమోను పేతుర్ని కలుసుకున్నప్పుడు యేసు ప్రభువారు సీమోను పేతుర్ని చూసి 3 సార్లు ఒకే ప్రశ్న అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, ఏ పేతురు, నీవు అందరికంటే అన్నిటికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా, నన్ను నీవు ప్రేమిస్తున్నావా అనే ప్రశ్న పేతుర్ని చూచి యేసు ప్రభువారు 3 సార్లు అడుగుతారు. అప్పుడు పేతురు అంటాడు, అవును ప్రవ్వా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అని 3 సార్లు జవాబిస్తాడు. అప్పుడు యేసయ్య అంటాడు, ఓకే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే నా ఆత్మల్ని నీకు అప్పచెప్తాను, నా ఆత్మల్ని నువ్వు కాయి, నా ఆత్మలు నువ్వు మేపు అని తన ఆత్మల బాధ్యతను పేతురు పైన దేవుడు పెడతాడు. ఈ పేతురు బలమైన సేవని దేవుని కొరకు ఆ తర్వాత జరిగిస్తాడు. యేసు ప్రభు వారికి శిష్యుడిగా మనం ఉండాలంటే మనకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే అన్నిటికంటే అందరికంటే ఎక్కువ దేవుణ్ణి ప్రేమించాలి. ఈరోజు మీ మనస్సు ఒక్కసారి కళ్ళు మూసుకోండి, మీ మనస్సాక్షిని అడగండి, ఏ మనసా నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు, నీకు అందరికంటే అన్నిటికంటే యేసయ్యే ఎక్కువ అని అడగండి. అప్పుడు నీ మనస్సాక్షి చెప్పాలి, అవును నీకు యేసయ్యే ఎక్కువ, క్యాథరిన్కి యేసయ్యే ఎక్కువ, అందరికంటే యేసయ్యే ఎక్కువ అని నీ మనస్సాక్షి చెప్పగలిగితే నువ్వు ఒక శిష్యుడివి, నువ్వు ఒక పేతురు లాంటి ఒక శిష్యుడివి. నీవు యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుంచి 17 వచనాల్లో ఈ యొక్క సంఘటన రాయబడి ఉంది. నీ మనస్సాక్షే నీకు సాక్ష్యం చెప్పాలి. మనం అనుకుంటాం వాళ్ళు చెప్పాలి నా గురించి, వాళ్ళు మంచివాడని చెప్పాలి, వీళ్ళు మంచివాడని చెప్పాలి, వీళ్ళు పొగడాలి, వాళ్ళు పొగడాలి. ఎవరు చెప్పే సాక్ష్యాలు కాదండి. మొదట సాక్ష్యం చెప్పాల్సింది ఏంటంటే నీ మనస్సాక్షి చెప్పాలి, నువ్వు ఎంత దేవుణ్ణి ప్రేమిస్తున్నావో చెప్పాలి, నీ మనస్సాక్షి చెప్పాలి, నువ్వు దేవునికి భయభక్తులు కలిగి నడుచుకుంటున్నావో లేదో చెప్పాలి, నీ మనస్సాక్షి చెప్పాలి, నువ్వు పరిశుద్ధంగా ఉంటున్నావో లేదో చెప్పాలి. నీ మనస్సాక్షి ఇచ్చే సాక్ష్యమే మొదటి సాక్ష్యము. ఈరోజు నీ మనసు చెప్తుంది నువ్వు అన్నిటికంటే అందరికంటే ఎక్కువ యేసయ్యని ప్రేమిస్తున్నావని మనసు చెప్తుందా? అయితే నువ్వు ధన్యుడువు, నువ్వు యేసు ప్రభుకి ఒక శిష్యుడువు. ఈ విషయాన్ని ఏనాడు మర్చిపోవద్దు. హల్లెలూయా. 4వదిగా ఎవరు యేసు ప్రభుకి శిష్యుడిగా ఉండగలడు అంటే మార్కు సువార్త 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానం గురించి అడిగిరి. హల్లెలూయా. ఈ 12 మంది శిష్యులు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభువారు ఒంటరిగా కనిపిస్తే యేసు ప్రభువారు పక్కనే కూర్చుని పోయి యేసు ప్రభువారిని అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారంటే, ప్రవ్వా, ఆ జన సమూహంకి నువ్వు ఒక ఉపమానం చెప్పావు కదా, ఆ ఉపమానం అర్థం ఏంటి ప్రవ్వా అని ఆయన వ్యక్తిగతంగా ఆయన దగ్గర ఏం చేస్తున్నారంటే అడుగుతున్నారు, నేర్చుకుంటున్నారు. యేసు ప్రభు దగ్గర అడిగి నేర్చుకుంటున్నారు. ఒకరోజు ఈ శిష్యులందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతారు, ప్రవ్వా, మేము ఎందుకు దయ్యాలను వెళ్ళగొట్టలేం? వారికి ఏ సందేహం వచ్చినా కూడా వారు ఎవరి దగ్గర నేర్చుకుంటారంటే వాళ్ళ టీచర్ ఎవరంటే యేసు ప్రభువే వారికి టీచర్. ఈ శిష్యులందరూ వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఏ డౌట్ వచ్చినా మేము ఎందుకు దయ్యాలు వెళ్ళగొట్టలేకపోతున్నాం, ఆ ఉపమానం యొక్క అర్థం ఏంటి, ఏ డౌట్ వారి మనసులో కలిగినా ఎవరి దగ్గరికి వెళ్ళి ఆ డౌట్ క్లారిఫై చేసుకుంటారంటే యేసయ్య దగ్గరికే వెళ్తారు, యేసయ్య దగ్గరే నేర్చుకుంటారు. ఎవరు శిష్యుడు అని అంటే నేర్చుకునేవాడే శిష్యుడు. నేర్చుకునే హృదయం ఉండాలి. చాలామందికి ఎలాంటి స్వభావం ఉంటుందంటే, నేను ఇంటెలిజెంట్, నేనే ఇప్పుడు 10 మందికి చెప్తున్నా, నేను నేర్చుకోవడం ఏంటి, నేను శిష్యుడుగా ఉండడం ఏంటి అన్న స్వభావం చాలామందికి ఉంటుంది. చాలామంది సేవకులు కూడా నేనే 10 మందికి చెప్తున్నా, నేను ఒకరి దగ్గర కూర్చుని నేర్చుకోవడం ఏంటి అనుకుంటారు. లేదు, నువ్వు నేర్చుకునే అనుభవం ఉంటేనే నువ్వు దేవునికి శిష్యుడిగా ఉండగలవు. నేర్చుకోవాలి, లైఫ్ అంతా నేర్చుకోవాలి. మనం ఎంత
గొప్ప స్థితిలో ఉన్నా మనకంటే గొప్పగా ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, మనకంటే ఆత్మీయంగా ఎదిగిన వారు ఎవరో ఒకరు ఉంటారు, మనకంటే ఈ లైఫ్లో ఎన్నో అనుభవాలు చూసి మనకంటే అనుభవంలో ఒక మెట్టు ఎక్కువ ఉన్నవారు మనకు తారసపడుతూనే ఉంటారు. మనం నేర్చుకోవాలి. నేర్చుకునే హృదయం ఉంటే ఖచ్చితంగా నువ్వు ఒక శిష్యుడివే, దేవునికి నువ్వు శిష్యుడిగా ఉండగలవు. కొన్నిసార్లు దేవుడు చిన్న పిల్లల నోట నుండి కూడా మనతో మాట్లాడతాడు. చిన్న బిడ్డ వచ్చి మనకు సజెషన్ చెప్తా ఉంటుంది. ఆ మాటను స్వీకరించి నేర్చుకోవాలి. చిన్నవాళ్ళు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా ఎవరు ఏ మంచి సలహాని చెప్పినా నేర్చుకోవాలి. నేర్చుకుంటున్న వాడే దేవునికి శిష్యుడిగా ఉండగలడు. హల్లెలూయా. చివరిగా ఎవరు దేవునికి శిష్యుడిగా ఉండగలరు అనంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించుడి. హల్లెలూయా. యేసు ప్రభువారు ఆ శిష్యులను చూసి ఏమంటాడంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించండి. శిష్యులు అంటే ఏంటంటే యేసు ప్రభు యొక్క వార్తను, యేసు ప్రభు వారి యొక్క సువార్తను, ఆ రక్షణ సువార్తను ప్రకటించేవారే శిష్యులు. ఈరోజు ప్రతి ఒక్కరు యేసు ప్రభు యొక్క ఫాలోవర్ని, ఐఎమ్ ఎ ఫాలోవర్ ఆఫ్ జీసస్, ఐఎమ్ క్రిస్టియన్ అని చెప్పుకున్న ప్రతి ఒక్కరిపైన ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నువ్వు యేసయ్య గురించి చెప్పాలి. యేసు ప్రభువు తన శిష్యులకి ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. ఏంటంటే సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించండి. సువార్త అనేది పాస్టర్స్ చేయాల్సిందే కాదండి, ప్రతి విశ్వాసి చేయాలి, ప్రతి క్రైస్తవుడు చేయాలి, ప్రతి ఒక్క యేసుని నమ్మిన ప్రతి ఒక్కరు సువార్త చేయాలి. ఏంటి ఆ సువార్త? ఏం చెప్పాలి? యేసు ప్రభు ప్రేమిస్తున్నాడని చెప్పాలి, యేసు ప్రభు రక్తం కార్చాడని చెప్పాలి, యేసు ప్రభు నమ్మితే పాప శాప రోగం నుండి విడుదలని చెప్పాలి, యేసు ప్రభు నమ్మితే నరకం ఉండదని చెప్పాలి. యేసు ప్రభుని గురించిన వార్తయే సువార్త. ఆ సువార్తని ప్రతి చోట ప్రతి ఒక్కరూ చెప్పవలసిన బాధ్యత ఉంది. హల్లెలూయా. మీరు మార్కెట్కి వెళ్తూ ఉంటారు, ఎవరో ఒకరు కనిపిస్తారు, యేసయ్య గురించి చెప్పండి. మార్కెట్లో ఎవరో ఒకరు కనిపిస్తారు, వాళ్ళకి యేసయ్య గురించి చెప్పండి. చిన్నప్పుడు మా అమ్మగారు తను బస్సు ఎక్కి, పబ్లిక్ గవర్నమెంట్ బస్సు ఎక్కి ఆ బస్సులో కండక్టర్ గారితో అడిగేవారంట, ఒక 5 నిమిషాలు సమయం ఇవ్వండి, నేను యేసయ్య గురించి చెప్పాలనుకుంటున్నాను. సమయం అడిగి ఆ బస్సులో నిలవబడి యేసయ్య మాటలు ప్రకటించేవారంట. ఎన్నో గ్రామాలు తిరిగి యేసయ్య వార్తను ప్రకటించేవారంట. మీరు మొత్తం మీ పనులన్నీ వదిలేసి సేవకు వచ్చేయండి అని చెప్పను. మీకున్న పరిధిలో యేసయ్య సువార్తని ప్రకటించండి. స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ అయితే మీరు స్కూల్లో మీ ఫ్రెండ్స్కి, కాలేజ్లో మీ ఫ్రెండ్స్కి యేసయ్య గురించి చెప్పండి. ఒకవేళ మీరు ఎంప్లాయీస్ అయితే మీ ఆఫీస్లో మీ కొలీగ్స్కి యేసయ్య గురించి చెప్పండి, యేసయ్యని పరిచయం చేయండి. ఒకవేళ మీరు మార్కెట్కి వెళ్ళే వాళ్ళైతే మార్కెట్లో చెప్పండి, యేసయ్య గురించి. మీ పక్కన ఎవరో ఒకరు ఉంటారు, బస్సులో కూర్చుంటారు, మీ పక్కన ఎవరో ఒకరు కూర్చుంటారు, వారికి యేసయ్య కోసం చెప్పండి. ట్రైన్లో కూర్చుంటారు, ట్రైన్లో ఎవరో ఒకరు మీ పక్కన ఉంటారు, వారికి యేసయ్య గురించి చెప్పండి. యేసయ్యని పరిచయం చేయండి. యేసయ్యని పరిచయం చేస్తేనే నువ్వు ఆయనకి శిష్యుడిగా ఉండగలవు. నేను నా చిన్న వయసులో యేసయ్య గురించి చిన్న వయసు నుండి నేను ప్రకటించేదాన్ని. నేను స్కూల్లో చదువుతున్న దినాల్లో నాకు ఒక స్నేహితురాలు ఉండేది. ఆమెకి యేసయ్య ఎవరో తెలీదు, కానీ నేను ఆమెకు ప్రతిరోజు యేసయ్య గురించి చెప్తా ఉండేదాన్ని. యేసయ్య మంచివాడు, యేసయ్య ప్రేమిస్తాడు, నీకు ఏ సమస్య ఉన్నా యేసయ్యకి చెప్పు, ఆయన తీసేస్తాడు, ఇలా చెప్పేదాన్ని. ఆ అమ్మాయి జస్ట్ విని వదిలేసేది. నీ నమ్మకం నీది, నా నమ్మకం నాది అనేది. నేను అనుకునేదాన్ని ఈ అమ్మాయికి చేసిన సువార్త అంతా వేస్ట్ అయిపోయిందేమో అని నాకు అనిపించేది. అయితే ఆ అమ్మాయి హృదయంలో అలా యేసయ్య మాటలు నేను నాటుతా వచ్చాను. స్కూల్ అయిపోయింది, ఆ అమ్మాయి వేరే దగ్గర జాయిన్ అయింది, నేను వేరే దగ్గర జాయిన్ అయ్యాను. ఆ అమ్మాయికి నాకు సంబంధం లేదు. ఒకరోజు ఆ అమ్మాయి నాకు కాల్ చేసింది, నా స్నేహితురాలు కాల్ చేసి, క్యాథరిన్, మా మమ్మీకి షుగర్ వచ్చి కాలంతా ఇన్ఫెక్షన్ అయ్యి కుళ్ళిపోయింది, నువ్వు ప్రార్థన చేస్తావా? నువ్వు అప్పుడెప్పుడో యేసయ్య గురించి నాకు చెప్పావు కదా, నాకు ఎందుకో నా మనసులో అనిపిస్తుంది యేసు ప్రభుకి ప్రార్థన చేస్తే ఇది తగ్గుతుందని నాకు అనిపిస్తుంది, నువ్వు చెప్తావా, నువ్వు ప్రేయర్ చేస్తావా అని. నేను అన్నా, నేను ప్రేయర్ చేయడం కాదు, నువ్వు ప్రేయర్ చేయి, యేసయ్య నా ప్రేయరే కాదు నీ ప్రేయర్ కూడా వింటాడని చెప్తే ఆమె మోకరించి యేసయ్యకి ప్రార్థన చేసింది. ప్రార్థన చేయగానే వాళ్ళ మమ్మీకి హీలింగ్ వచ్చింది. ఆ కాళ్ళల్లో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా తగ్గిపోయి నార్మల్ అయిపోయింది. అప్పటి నుంచి ఆమె యేసయ్యని నమ్మడం ప్రారంభించింది. ఆమె చక్కగా ఒక క్రైస్తవుని వివాహం చేసుకుని చక్కగా ఆత్మీయంగా ఎదుగుతుంది. ఈరోజు నాకు ఎంతో సంతోషం ఉంది. నేను ఎప్పుడో చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో 5th, 6th, 7th క్లాస్లో తెలిసి తెలియని వయసులో నా నోటికి వచ్చిన మాటలతో నేను సువార్త ప్రకటించాను. ఆ
ఆ సువార్త ఏది వృధాగా పోలేదు. ఆ సువార్త ఆమెను ఒకరోజు రక్షించింది. నువ్వు నమ్ముతున్నారో నమ్మట్లేదు, నీ సువార్తను అంగీకరిస్తున్నారో అంగీకరించట్లేదు, నువ్వు చెప్తావు కదా యేసయ్య మంచివాడని చెప్తావు కదా, ఆ మాట వారి హృదయంలో నాటబడి ఏదో ఒక టైంలో ఆ మాట వారిని రక్షిస్తుంది, ఆ మాట వారిని క్రీస్తు చెంతకు చేరుస్తుంది. సో సువార్త చెప్పడం మానకండి, ప్రతి చోట సువార్తను చెప్పండి. సో యేసు ప్రభుకి శిష్యులుగా ఉండాలంటే 5 లక్షణాలు కలిగి ఉండాలి. మొదట, దేనినైనా విడిచిపెట్టగలగాలి, విడిచిపెట్టేవారే శిష్యులు. రెండవదిగా, దేవునితో సహవాసం చేసేవాళ్ళే శిష్యులు. మూడవదిగా, అన్నిటికంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించేవారే శిష్యులు. నాలుగవదిగా చూస్తే నేర్చుకుంటున్నవాడే శిష్యుడు. ఐదవదిగా చూస్తే సువార్త ప్రకటించేవాడే శిష్యుడు. ఈరోజు నేను క్రిస్టియన్ని అని టైటిల్ పెట్టుకుంటే సరిపోదు. ఐఎమ్ క్రిస్టియన్, ఐ బిలాంగ్ టు క్రిస్టియన్ ఫ్యామిలీ, నా సరౌండింగ్, నా సర్కిల్ క్రిస్టియను, నేను చర్చికి వెళ్తాను, ఇవి కాదు నీ టైటిల్స్. నీ లైఫే ఒక సాక్ష్యం. నీ లైఫ్ని చూసిన వాళ్ళు చెప్పాలి, ఇతను యేసుప్రభు శిష్యుడిలా ఉన్నాడే, ఇతని మాట యేసుప్రభు శిష్యుడిలాగా మాట్లాడుతున్నాడే, యేసుప్రభులాగా ప్రేమగా ఉన్నాడే, యేసుప్రభులాగా కైండ్గా ఉన్నాడే, యేసుప్రభులాగా క్షమిస్తున్నాడే. ఇవన్నీ నీ లైఫ్ చూసి ఇతరులు చెప్పాలి, నువ్వు క్రైస్తవుడువా, క్రీస్తుని నమ్మిన వాడవా అని ఇతరులు చెప్పాలి. అటువంటి గొప్ప సాక్ష్యం మీరు కలిగి ఉందురుగాక. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు దేవునికి శిష్యులుగా మారుదురుగాక, దేవుణ్ణి వెంబడించు వారిగా మారుదురుగాక. ఈ సమయంలో మీ అందరి కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దామండి. దేవునికి శిష్యులుగా ఉండండి. లోకానికి శిష్యుడిగా ఉంటూ నువ్వు దేవునికి శిష్యుడిగా ఉండలేవు. సాతానికి శిష్యుడిగా ఉంటూ దేవునికి శిష్యుడిగా ఉండలేవు. ఐదర్ గాడ్ ఆర్ వరల్డ్, ఐదర్ గాడ్ ఆర్ డెవిల్, ఏదో ఒకటి, ఐదర్ డార్క్నెస్ ఆర్ లైట్, ఏదైనా ఒకటి నువ్వు నిర్ణయించుకోక తప్పదు. ఈరోజు యేసయ్యకి శిష్యుడిగా ఉండాలనుకుంటున్నావా, ఈ 5 లక్షణాలు కలిగి ఉండు. ఈ సమయంలో మీ అందరి కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. యేసయ్యా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రవ్వా. అయ్యా తండ్రి, ఈరోజు ప్రవ్వా శిష్యుడుగా ఎవరు ఉండగలరో, నీకు శిష్యులుగా, యేసు ప్రభువారికి శిష్యుడుగా, అయ్యా తండ్రి నీకు విధేయులైన శిష్యులుగా ఎవరు ఉండగలరో ప్రవ్వా, ఈరోజు మీరు మాట్లాడారు ప్రవ్వా. 5 లక్షణాలు ఈరోజు మేము నేర్చుకున్నాం ప్రవ్వా. సమస్తాన్ని విడిచిపెట్టాలని, ప్రార్థన చేయాలని, నేర్చుకుంటున్న అనుభవం కలిగి ఉండాలని, అన్నిటికంటే ఎక్కువ నిన్ను ప్రేమించాలని, అలానే ప్రవ్వా అయ్యా తన సువార్త ప్రకటించాలని మేము నేర్చుకున్నాం ప్రవ్వా. ఈ 5 చేయడానికి మాకు సహాయం చేయి ప్రవ్వా. అయ్యా మా శక్తి వలనైతే మేము చేయలేము, కానీ పరిశుద్ధాత్మదేవ నీ శక్తితో మమ్మల్ని నింపి, నీ కృపతో మమ్మల్ని నింపి ప్రవ్వా, నీకు శిష్యులుగా మమ్మల్ని మార్చండి ప్రవ్వా. ఏదో పేరుకి చెప్పుకునే నామకార్థ క్రైస్తవులుగా కాదు ప్రవ్వా, క్రీస్తుని మా జీవితాల్లో చూపించే క్రైస్తవులుగా ఉండుటకు కృప దయచే ప్రవ్వా. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించు ప్రవ్వా. వారి బంధకాల నుండి విడుదల రావాలి ప్రవ్వా, వారి చీకటి శక్తుల నుండి విడుదల రావాలయ్యా. అద్భుతం జరగాలి, అసాధారణ కార్యం జరగాలి, మేలు జరగాలి ప్రవ్వా. మధురంగా మార్చబడాలి ప్రవ్వా. ఈ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరు యేసయ్యకి ఒక శిష్యుడిగా మారుదురుగాక, చివరి వరకు యేసయ్యకి శిష్యులుగా ఉందురుగాక. యేసయ్య మాటని చేపట్టి దాన్ని అనుసరించే శిష్యులుగా ఉందురుగాక. అట్టి కృప మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహింపబడుగాక. నీ ఆత్మతో ముద్రించి అభిషేకించుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. నీ స్వరము వింటూ నీ చిత్తం చేయాలి, నీ చిత్తం చేస్తూ